अरे फोन है काढ़ो भाई तुम किशन हमारे कैमरा में हम तो मैं दाचा మోహన్ సింగ్ నాయక్ గారు ఎన్నికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తండతండలో మేము సేవలు మారాలంటే ఎట్లా ఉంటారో తెలియని పెట్టలో మేము మా తండలో మారని కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఎన్నో దస్తారోగులు ధర్నాలు కేసులు పాత్రలు చేసి ఈ రోజు ఈ తాండాలను ప్రత్యేక పంచాయతీ కావాలని చెప్పి తెలుగుదేశం పీరియడ్ లో కూడా ఉన్న ప్రభుత్వానికి కూడా మేము ఎన్నో వినతులు చేసినా కూడా వాళ్ళు మనల్ని ఎన్నికలు వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత కాంగ్రెస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళని నిలదీస్తే ఆయన కూడా చేస్తా చూస్తా అని చెప్పి కొన్ని సర్వేలు చేయించేసి కొన్ని
కమిటీలు వేసి అక్కడనే మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మేము 2006లో ఇలా సీట్లు వాళ్ళు రాకుండా సరే ఎస్టీలు ఎంత వాళ్ళన్నా వాళ్ళని చేసుకోవాలని చెప్తాం. విద్యాపరంగా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. చాలా ఆటల కూడా నేను చాలా ఆటల పోటీలలో పోతాను. నేను మా రామారావు మిగతా చెప్తా ఒకసారి వీళ్ళు నవ్వులకి రావాలని చెప్తాను. మా ఆటలు చాలా శివరాలు మా కులగురువైన కులదైవమైన సేవిడాలకు పండుగ జరపడం చాలా సంతోషంగా విషయం. వాళ్ళు సంతోషంగా ఈ పట్టణంలో ఇంతమంది వచ్చుకునే సంవత్సరం రాజధానికి సంఖ్య ఇంకా పెరుగుతున్నది. గతంలో సంఖ్య పెరిగింది, ఇంకా పెంచడానికి వాళ్ళ మన కొన్ని తండ్రులను కూడా పోయినాం. తండ్రులను కూడా శివరాలు గారు జయంతి జరిపినాం. కాబట్టి మీరు కూడా ఆయన చూపించిన మార్గంలో శోకనాయకుడు అన్నట్టు మద్యము పనిచేసినట్టే మీకు తిరుగులేదు. కాబట్టి అది పనిచేయాలి. ఎలక్షన్లో కూడా మీరు అందరూ చాలా మంది నిజంగా రిజర్వేషన్ అయినందుకు ఇంతమంది సర్పంచులు గౌరవ సర్పంచులు మీరు ఉన్నారంటే ఎంత సంతోషంగా విషయం. ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఖండాలు మా రాజ్యం కావాలని చెప్పి ఆ రాజ్యాన్ని ప్రసాదించిన కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి కొత్త పంచాయతీలకు సర్పంచులైన మా నియోజకవర్గ 26 మంది సర్పంచులకు అక్కలకు అన్నలకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా పాత్రికేయ విలేకరులకు ఈరోజు మా సేవాల మహారాజ్ చేస్తుండగానే అన్ని పనులు పెట్టి మా కోసం మా అందరికీ తన పాటలు తన గళాన్ని తన ఆటలు నింపించడానికి వచ్చిన కళాకారులకు ప్రతి ఒక్కరికి మా సేవల తరఫున రామ్ తెలియజేస్తున్నాం. సేవాల మహారాజ్ అంటే భారతదేశంలో 12 లక్షల మందికి ఆరాధ్య దైవం మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. భారతదేశంలో ఒకే ఒక భాష మాట్లాడే భాష గోర్బోలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మాట్లాడినా అర్థమయ్యే భాష గోర్బోలి. ఆ గోర్బోలిలో మా లంబాడి భాష ఏ రాష్ట్రంలో ఆ భాషను కన్వర్ట్ అవుతూ లంబాడి భాష మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఆ అంత భారతదేశాన్ని మొత్తాన్ని సారాకు వ్యతిరేకంగా జీవహింసకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలసపోతుంటే ఇంకా ఎన్ని రోజులు మనం ఇట్లా పోతూ బతుకుంటాం. మనం నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక దండాలు స్థాపించాలని చెప్పేసి ఆ దండాలు స్థాపింపజేసి ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతకు తమ మాటలతో భక్తి ఉద్యమకారుడుగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని పర్యటించి ఈ జాతిని రక్షించడానికి తండా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తండా నివాసాలు అంటే ఎనికి సైడు గుట్ట ముంగల సైడు ఒక వాగు పోతుంటే అక్కడ ఒక పక్కన చూసి తండా ఏర్పాటు చేసుకుంటే సస్యశ్యామలంగా నీళ్లు ఉంటాయి. వెనుక పక్క గుట్ట ఉంటుంది కాబట్టి మనకు ఆవుల మందలు ఉంటాయి. కాబట్టి ఆవులు అక్కడ వేసొచ్చి మనకు ఇక్కడ నీళ్లు తాగుతాయి. కాబట్టి మనకు రక్షణ ఆవులు. కాబట్టి ఆ ఆవులను రక్షించుకుంటూ మనం ఈ దేశాన్ని మొత్తం ఈ ప్రాంతం నుండి